హాయ్ ఆల్. ఒక క్రేజీ కామెడీ, ఎమోషనల్ యాక్షన్ కే-డ్రామా చూసానమాట. రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్ మొత్తం దీంట్లోనే ఉంటాయి. ఎక్సలెంట్‌గా ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఈ సీరీస్‌లో హీరోయిన్‌కి మైండ్ దొబ్బిద్ది గానీ లాజిక్ కాదనమాట. స్ట్రాంగెస్ట్ ఫీమేల్ క్యారెక్టర్స్‌ని చూస్తాం. రైటింగే ఎక్సలెంట్‌గా ఉంటది. అండ్ హీరో క్యారెక్టర్ కూడా అస్సలు తక్కువ కాదు. అమ్మాయిలందరూ ఇలాంటి క్వాలిటీస్ ఉంటే వాడికి గ్రీన్ ఫ్లాగ్ అంటారు కదా! మనోడు దీంట్లో గ్రీన్ ఫారెస్టే మాట. వాడు చేసే పనులు అండ్ దానికి హీరోయిన్ రియలైజ్ అయిన తర్వాత వచ్చే డైలాగులు తుఫ్ 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 అని బుల్లెట్‌లా తగులుతాయి. క్రేజీ అసల. నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయి చాలా చాలా బావుంది. బింజ్ వాచ్ చేస్తా. ప్లాట్ విషయానికొస్తే మన హీరోయిన్ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్‌లో ఉంటది. గతం అన్నీ మర్చిపోద్దిమాట. ఫింగర్ ప్రింట్స్ కూడా పోతాయి. అలాంటి సిట్యుయేషన్‌లో పోలీసులు, హాస్పిటల్‌లో వాళ్ళు ఎవరు ఏం చేయలేకపోతారు. కరెక్ట్‌గా స్ట్రేంజర్ లాగా మన హీరో వచ్చి నేను నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్తాడనమాట. అసలు నమ్మేలా ఉండదు. తర్వాత తనని ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ అన్నీ కూడా డౌట్ వచ్చేలాగే ఉంటాయి. మనకు కూడా డౌట్ వస్తది. తనకి డౌట్ వస్తదనమాట. సో, ఇంతకీ అసలు హీరోకి, హీరోయిన్‌కి సంబంధం ఏంటి? మన హీరోయిన్‌ని ఎందుకు కాపాడాడు? అండ్ ఫింగర్ ప్రింట్స్ కూడా లేపేసేంతలా మన హీరోయిన్ ఏం చేసింది? అని తెలుసుకోవాలంటే ఈ సీరీస్ ఖచ్చితంగా చూడాల్సిందే. సీరీస్ పేరొచ్చేసి 'అవర్ స్టిక్కీలో'. ఇది మనకి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. కానీ ఒకటేంటంటే మనకి తెలుగు డబ్ అవైలబుల్‌గా లేదు. ఇంగ్లీష్ విత్ సబ్‌టైటిల్స్ ఉన్నాయి. అలా అని అస్సలు మిస్ అవ్వద్దు. మస్ట్ వాచ్ మాట. ఎంత బావుంటదంటే ఆఖరికి విలన్ చనిపోయినప్పుడు గూడా ఆ క్యారెక్టర్‌కి మనం ఫీల్ అవుతాం మాట. అంత బావుంటది రైటింగు. ఎక్సలెంట్‌గా ఉంటది అది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.